గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన విరమించారు. సంస్థ ఆస్తులు వేలం వేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. తమలాంటి వారందరికీ ప్రభుత్వం రుణాలు అందజేయాలని, అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేశాక ఆ నగదును మినహాయించుకోవాలని సూచించారు. బాధితుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలన్నారు. ఎవరి డబ్బులు మేము అడగట్లేదు. అగ్రిగోల్డ్ ఒక దేవుడని మేము ఒక రాక్షసుని మేము నమ్మాము. కానీ ఆ రాక్షసుడు మేము దేవుడు అనుకున్న వ్యక్తే మాకు రాక్షసులాగా అయిపోయాడు. కానీ అతన్ని మీరు స్వాధీనంలో తీసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా ఇదిగో అరెస్ట్ చేసామన్నారు. కానీ యజమాని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలి. సీతారాం గారు అని ఒక అతను ఉన్నాడు, అతను ఎక్కడో ఉన్నాడు, అతను కూడా మీరు అరెస్ట్ చేయండి. జేఎండి గారు ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి. అందరిని కూడా అరెస్ట్ చేసి ఎవరెవరు పేర్ల మీద బినామీ ఆస్తులు అయితే ఎవరెవరు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమ్మేసి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్లందరికీ మీరు న్యాయం చేయండి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం రన్నింగ్ లో కూడా వచ్చింది అగ్రిగోల్డ్. మార్చి కల్లా మా అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడిపించమని మేము కోరుతున్నాము. అబ్బాస్ గారి వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా మేము కోరుతున్నాము.